సార్, ప్రధానంగా ఈ రోజున నిన్న కొడాలి నాని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ కానీ, అంత విగరస్గా ఒక సీఎంని ఉద్దేశించి తుంటిరిగిందా అని ఆయన మాట్లాడిన మాటలు కానీ, సో ఎలా చూడాలంటారు? ఇది కూడా ఒక స్ట్రాటజీలో భాగం అనుకోవాలా? ఇప్పుడు అంటే ప్రతిదానికి స్ట్రాటజీలు, ఎన్నికలు, ఓట్లు ఇదొకటే కాదు కదా. రాజకీయాల్లో ఉన్నారు, ప్రజా జీవితంలో చట్టసభలకు ఎన్నుకోతూ ఉన్నారు, లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రవర్తన, మాట తీరు కూడా కొంచెం హుందాగా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ లక్షల మంది మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీడియాలోకి వచ్చి మీరు మాట్లాడిన సందర్భంగా కోట్ల మంది మిమ్మల్ని పరిశీలిస్తూ ఉంటారు. ఇవాళ ఇటువంటి వారిన మనం చట్టసభలకు ఎన్నుకుంది అని చెప్పని ప్రజలు తలంచుకునే పరిస్థితి కాకూడదు. ఈ 4 దఫాలుగా మీరు చట్టసభకు ఎన్నికయ్యారు, మళ్ళీ 5వ దఫా ఎన్నిక కావడానికి సిద్ధపడుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి ప్రస్తావించే సందర్భంలో ఒక పక్క మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఆహో ఓహో బ్రహ్మాండం బజగోవిందం అని చెప్పని కీర్తిస్తున్నారు. అదే సందర్భంలో ఆ స్థాయి వ్యక్తి కదా, ముఖ్యమంత్రే కదా. రాజకీయంగా మీకు విభేదాలు ఉంటే ఉండొచ్చు, కానీ ఒక ముఖ్యమంత్రిని కేసీఆర్ గారికి తొంటి విరిగింది కాబట్టి చూసాము, మీకేం తొంటి విరిగిందా, ఇది కాదు కదా వాడాల్సిన భాష. ఆయన అక్కడ ఒక ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసిన సందర్భంగా ఆయనకి సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నన్ను పరామర్శ చేయలేదు అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయలేదు కాబట్టి ఆయన దిగులుపడి భోజనం మానేసి కూర్చోట్లేదు కదా. పరామర్శ చేస్తుంటే ఆయన అభినందించున్నట్టయితే మీ గౌరవం నిలబడేది. అభినందించకపోవడం అనేది మీ సంస్కారాన్ని మీరు బయటపెట్టుకున్నారు, మీ స్థాయిని మీరు తెలియజేసుకున్నారు. అంతే తప్ప రేవంత్ రెడ్డి గారి విజయానికి ఏమి డోకరాగలేదు, ఆయన పదవికి మీరు అభినందించిన మాత్రాన్ని ఏమి భంగం కలగల. కాకపోతే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు స్పందించారా లేదనేది మాత్రమే అక్కడ ప్రస్తావనకు వస్తుంది. అది కూడా ఆయన ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఇంటర్వ్యూర్ అడిగిన దానికి సమాధానంగా ఆయన చెప్పారు. అంతేగాని దానికి మీరు ఇంతగా స్పందించి దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని ఎందుకు వెళ్ళారు, ట్విట్టర్లో ట్వీట్ పెట్టారు కదా, ఈ రకంగా అంత హార్ష్గా స్పందిస్తున్నారు. మీరు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, విభజన జరిగిన రాష్ట్రం, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో చాలా అంశాలు అపరిష్కృతంగా ఉండిపోయినాయి. మీ వైఖరి కారణంగా, మీ అసమర్థత కారణంగా, మీ నిస్సహాయత కారణంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా కూడా ఇప్పటికీ కరెంటు సరఫరా చేసిన తాలూకు వేల కోట్ల రూపాయల బకాయిల్లో ₹1 కూడా వసూలు చేసుకోవడం చేత కాలేదు. మీరు కేసీఆర్ గారితో ఇంతటి అవినాభావ సంబంధం మెయింటైన్ చేస్తుంటే కూడా నిన్నటి వరకు అధికారంలో ఉన్న కేసీఆర్ గారి దగ్గర నుంచి ₹1 రాష్ట్ర అవసరాలు తెచ్చుకోవడం చేత కాలేదు మీకు. అదే కేసీఆర్ గారి ప్రభుత్వంతో మీరు ఇంత సాన్నిహిత్య సంబంధాలు మెయింటైన్ చేస్తుండి సెక్షన్ 9-10 సంస్థలకు సంబంధించిన ఆస్తుల పంపిణీ ఈరోజు దాకా సాధ్యం చేసుకోలేకపోయారు. పైగా రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన ప్రకారం, తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసిన ప్రకారం కృష్ణానదీ జలాల పునఃపంపిణీకి తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సందర్భంగా రాష్ట్ర హక్కులు కాపాడుకోవడం చేత కాలేదు మీకు. మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారిని ఏదో చులకనగా చేసి మాట్లాడటం, పైగా మీరేం మాట్లాడుతున్నారు, మాకు కావాలి అనుకుంటే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారు అంటే మీరు వాళ్ళతో యాక్సెస్ మెయింటైన్ చేస్తున్నట్టుగా అడ్మిట్ అవుతున్నారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.